జిఎంఆర్ అడగగానే రాష్ట్ర ప్రభుత్వం జీవో పాస్ చేసింది. వాళ్ళ ఊబర్ ర్యాపిడో డ్రైవర్స్ పట్టుకొట్టే విధంగా, వాళ్ళ రోడ్డుని పడే విధంగా వాళ్ళకి జీవో పాస్ చేసింది. మరి ఇన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళ ఊబర్ ర్యాపిడోలో తిరుగుతున్నాం, మా సమస్యలు మీ దృష్టి తీసుకొస్తున్నాం, అయినా మీరు మా సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి మాకు న్యాయం, పైన పెద్దవాళ్ళకి అందరికీ ఒక న్యాయమా? మరి ఓలా ఊబర్ ర్యాపిడోలో గత కొన్ని సంవత్సరాలుగా కమిషన్ బేస్ మీద నడేది. ఎంఏ యాక్ట్, మోటార్ వెహికల్ చట్టం ప్రకారంగా ఆన్లైన్లో తిరిగే యాప్స్లు ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు ఇన్క్లూడ్ ట్యాక్సెస్, ఆల్ ట్యాక్సెస్తో 20% కమిషన్ తీసుకోవాలి. కస్టమర్ దగ్గర నుంచి ఒక 100 రూపాయలు వస్తే 80 రూపాయలు అనేది డ్రైవర్కి వెళ్ళాలి, 20 రూపాయలు యాజమాన్యం తీసుకోవాలని మరి గవర్నమెంట్ తరపు నుంచి ఉన్న జీవో ఇది. మరి దీనికి విరుద్ధంగా ఈరోజు ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు ఆ జీవోకి విరుద్ధంగా ఈరోజు కొత్తగా ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానాన్ని తీసుకొచ్చారు. మొన్నటి వరకు ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళకి ఆదాయం అనేది కస్టమర్ తరపు నుంచి వచ్చేది. కస్టమర్ క్యాబ్ బుక్ చేసుకుంటే ఒక 100 రూపాయలు వస్తే 80 రూపాయలు డ్రైవర్కి వెళ్ళేది, 20 రూపాయలు ఆ పైన కమిషన్ ద్వారా వచ్చేది. అది ఎంఏ యాక్ట్ రూలు కూడాను. ఆ రూలుకు విరుద్ధంగా ఈరోజు ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానంగా, రీఛార్జ్ అంటే మేము ముందుగా పెట్టుబడి పెట్టాలి, వ్యాపారం ఉన్నా లేకపోయినా. ఇంతకుముందు మేము వ్యాపారం చేస్తే మాకు ఆదాయం వచ్చేది, చేయకపోతే ఏమీ లేదు. ఇప్పుడు వ్యాపారం ఉన్నా లేకపోయినా ముందుగా మన ఫోన్కి ఎలాగైతే అవుట్ గోయింగ్ వెళ్ళాలి, ఇన్కమింగ్ రావాలంటే ముందుగా రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేస్తే ఫోన్లు వస్తాయి, వెళ్తాయి. అదే మాదిరిగా మేము ముందుగా ఆడు వ్యాపారం ఇచ్చినా ఇవ్వకపోయినా ముందుగా మా జోబులో డబ్బులు పెట్టి రీఛార్జ్ రోజుకో 200 రూపాయలు ఓలా వాడికి, 200 రూపాయలు ఊబర్ వాడికి, 200 రూపాయలు ర్యాపిడో వాడికి, రోజుకొక 600 రూపాయలు ముందుగా మేము పెట్టుబడి, మా దగ్గర డబ్బులున్నా లేకపోయినా అప్పు చేసి పెట్టుబడి పెట్టి మేము ముందుగా రీఛార్జ్ చేస్తే తర్వాత అనేది వాడు మా బుకింగ్స్ ఇస్తున్నాడు. ఆ టైంలో డిమాండ్ ఉంటే బుకింగ్స్ వస్తాయి, ఒకవేళ డిమాండ్ లేకపోతే బుకింగ్స్ ఉండవు. ఈ టైంలో నాకు ఏదైనా ఎమర్జెన్సీ అవ్వచ్చు, కార్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, లేదంటే ఇంట్లో పని ఉండొచ్చు. రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఏమైనా ఉంటే అది 24 అవర్స్ వ్యాలిడిటీ. 24 అవర్స్లో నేను బండి తీయలేకపోతే 600 కూడా ఫ్రీగా యాజమాన్యాన్ని నేను పెంచడమే. నాకు వాళ్ళ తరపు నుంచి రూపాయి ఆదాయం లేకపోయినా సరే నేను అప్పు చేసైనా 600 కట్టే పరిస్థితి ఉంది. ఇది ఎంఏ యాక్ట్లో లేదు. ప్రీపెయిడ్ ఆప్షన్ రీఛార్జ్ అనేది లేదు. ఎంఏ యాక్ట్లో ఏంటి, కమిషన్ బేస్లో నడాలి. ఓలా ఊబర్ ర్యాపిడో ఆన్లైన్ బేస్డ్ యాప్లన్నీ కూడా కమిషన్ బేస్లో నడవాలి. అయినా దానికి విరుద్ధంగా ఈరోజు ఒకప్పుడు 1000 క్యాబ్లు ఉండేవి కాస్త 5000 క్యాబ్లు అయ్యాయి. కస్టమర్స్ ఉన్నా లేకపోయినా క్యాబ్లు ఉంటే సరిపోతాయి. కస్టమర్స్ క్యాబ్ బుక్ చేసుకున్నా లేకపోయినా మేము రీఛార్జ్ చేస్తే ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా, వాళ్ళు ఏ విధంగా అయితే ఆదాయం వస్తుందో అది చూసుకొని మార్కెట్కి అనుగుణంగా ఈరోజు రీఛార్జ్ విధానాన్ని